రామాయణం అంటే ఇప్పటికీ చాలామంది కల్పిత పురాణం అనుకుంటూ ఉంటారు. రామాయణ కావ్యం అంటే అదో కథ మాత్రమే అనే భ్రమ ఇంకా కొందరిలో ఉంది. అయితే రామాయణం నిజమేనని చెప్పడానికి ఈ భారత నేలపై శ్రీరాముని ఉనికిని చాటడానికే మరో సాక్ష్యం బయటకొచ్చింది. అది చూశాక అలాంటి వాళ్ళందరి అభిప్రాయం కూడా మారుతుంది. ఖచ్చితంగా రామాయణం నిజమేనని నమ్మి తీరాల్సిన పరిస్థితి నెలకొంటుంది. రామాయణం ఓ మహాకావ్యం. రామచరితం కాదనలేని వాస్తవం. ఇన్నాళ్ళు లేనిది, ఇన్నేళ్లుగా జరగనిది మళ్ళీ ఇప్పుడే రామాయణం గురించి చర్చ మొదలవటానికి ఓ కారణముంది. అది శ్రీరాముని కుమారుడు లవుడి సమాధి. ఇది ఇండియాలో లేదు, పాకిస్తాన్లోని లాహోర్లో ఉంది. లాహోర్కి ఆ పేరు రావటానికి కారణం కూడా లవుడే. రామాయణంలో చెప్పినట్లు ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు లవుడు పాలించాడు కాబట్టి ఆయన పేరు మీదుగానే లాహోర్ అనే పేరొచ్చిందని అంటున్నారు. ఉన్నట్టుండి రామాయణం గురించి డిబేట్ మొదలవటం వెనుక ఓ చిన్న సైజ్ సోషల్ మీడియా పోస్ట్ ఉంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బీసీసీ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా పాకిస్తాన్లో పర్యటించారు. లాహోర్ కోటలో ఉన్న శ్రీరాముడి కుమారుడు లవుడి సమాధిని సందర్శించి ప్రార్థనలు జరిపినట్లు ఎక్స్లో పోస్టు చేశారు. తనతో పాటు పాకిస్తాన్ హోంమంత్రి మొహసిన్ నఖ్వీ కూడా ఉన్నట్లు ఫోటో పెట్టారు. తాను సీఎంగా ఉన్నప్పుడే లవా మందిరాన్ని అభివృద్ధి చేసినట్లుగా నఖ్వీ తనతో చెప్పారని రాజీవ్ శుక్లా తన పోస్టులో రాసుకొచ్చారు. లవుడి సమాధి దగ్గర తాను ప్రార్థన చేసిన ఫోటోలను కూడా షేర్ చేశారు. ఈ ఒక్క పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. అదే మళ్లీ రామాయణంపై కొత్త చర్చకు దారితీసేలా చేసింది. శ్రీరాముని కుమారుడి సమాధి పాకిస్తాన్లో ఎందుకుంది? లవుడికి లాహోర్కి ఏంటి సంబంధం? రామాయణానికి పాకిస్తాన్తో ఉన్న లింకేంటి అనే చర్చ మొదలైంది. రామాయణ ఇతిహాసం ప్రకారం శ్రీరామునికి ఇద్దరు కవల కుమారులు ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడు లవుడు. వీళ్ళిద్దరి పేరు మీద శ్రీరాముడు 2 నగరాలను స్థాపించాడు. కుశుడి పేరు మీద కుశవర్, లవుడి పేరు మీద లవపురి నిర్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి. వాటిని ఇప్పుడు కసూర్, లాహోర్గా పిలుస్తున్నారు. శ్రీరాముని కుమారుడు లవుడి పేరు మీదే లాహోర్కు ఆ పేరు వచ్చిందంటున్నారు. చారిత్రకంగా లాహోర్లో 2000 సంవత్సరాలకు పైనే పెద్ద సంఖ్యలో ప్రజలు నివసిస్తున్నట్టు ఆధారాలున్నాయి. వాల్మీకి రాసినట్లుగా చెప్పే రామాయణం మరో వెర్షన్. ఆనంద రామాయణం ప్రకారం లవుడి భార్య పేరు సుమతి అని, వారికి చాలా మంది సంతానమని చెప్తారు. ఇప్పటికీ భారత్, పాకిస్తాన్లోని కొన్ని తెగలు ఎప్పటికీ తాము లవుడి సంతానమనే చెప్పుకుంటారు. ప్రస్తుతం లాహోర్లోని షాహీ ఖిల్లాలో పురాతన హిందూ దేవాలయం ఉంది. ఈ ప్రాంగణంలోని శ్రీరాముడి కుమారుడు లవుడి సమాధి ఉంది. ఇప్పుడు రాజీవ్ శుక్లా సందర్శించింది కూడా ఆ సమాధిని. అందువల్ల రామాయణం కేవలం కల్పిత పురాణం కాదు, అసలైన వాస్తవమని చెప్పటానికి ఇదే పెద్ద సాక్ష్యం. వాస్తవానికి ఇప్పుడున్న పాకిస్తాన్ ఒకప్పటి అఖండ భారతదేశంలో భాగం. పాకిస్తాన్లోని 3 నగరాలు రామాయణంతో లింక్ అయి ఉన్నాయి. లాహోర్కి లవ్ పేరు పెట్టారనే విషయం ఆ నగరం మున్సిపల్ రికార్డుల్లోనూ నమోదు చేసి ఉంది. ఇదొక్కటే కాదు, లాహోర్ సమీపంలో ఉన్న కసూర్ నగరం సైతం శ్రీరాముని 2వ కుమారుడు కుశుడి పేరు మీద స్థాపించబడింది. ఈ నగరానికి మొదట్లో కుష్ అని పేరు పెట్టారు. తరువాత అది కసూర్గా మారిపోయింది. పాకిస్తాన్లోని హిందూ కుష్ కొండలు సైతం కుశుడితో సంబంధం కలిగి ఉన్నాయి. ఈ చారిత్రక సంబంధాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం కూడా గుర్తిస్తోంది. ఇక రాముని తమ్ముడైన భరతుని కుమారుడైన తక్షుడు నిర్మించిన నగరం కూడా పాకిస్తాన్లోనే ఉంది. దాన్నే తక్షశిల అంటారు. అలాగే భరతుని 2వ కుమారుడు పుష్కరుడు నిర్మించిన పురుషపురాన్ని ఇప్పుడు పెషావర్ అని పిలుస్తున్నారు. లాహోర్ షాహీ ఖిల్లాలో లవుడి సమాధి ఉంది. ప్రస్తుతం ఆ ప్రాంతం శిథిలావస్థలో ఉంది. దాన్ని రక్షించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రామాయణం నిజమని చెప్పటానికి ఇదే బిగ్ ఎగ్జాంపుల్. లవుడు ఉన్నాడంటే రాముడు ఉన్నట్లే. లవుడి సమాధి నిజమైతే రాముడు, రామాయణం కూడా ఎవరూ కాదనలేని నిజమవుతుంది. లాహోర్లో కనిపిస్తున్న రామాయణం ఆనవాళ్లు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి. అసలు అయోధ్యలో శ్రీరాముని పట్టాభిషేకం తర్వాత ఏం జరిగింది? పురాతన భారతీయ ఇతిహాసమైన రామాయణంలో లవకుశల గురించి అసలేముంది? ఇప్పుడున్న లాహోర్, కసూర్, పెషావర్ లాంటి నగరాలు రామాయణంతో కలిగి ఉన్న సంబంధం ఏంటో నేటి తరాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే చరిత్ర తెలిస్తేనే వాస్తవాలు అర్థమవుతాయి. లాహోర్లో ఉన్న లవ ఆలయం మిథ్య కాదు. లాహోర్ ఒకప్పుడు శ్రీరాముని కుమారుడు లవుడు ఏలిన రాజ్యం. రాముడిని నమ్మిన వాళ్ళు ఇప్పటికీ ఈ దేశంలో ఉన్నారు. రాముడు ఉన్నాడా లేడా అనే వాదనలు అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి. కానీ రాముడి కొడుకుకి సమాధి ఉందంటే రాముడు ఉన్నట్లే కదా. పాకిస్తాన్లో రామాయణం ఆనవాళ్లు కనిపిస్తున్నాయంటే శ్రీరాముని కుమారులు పాలించిన నగరాల రూపంలో పురాణాలు వాస్తవమని తెలుస్తోంది. రామాయణం తరువాత లవకుశలు ఏమయ్యారో చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ లవుడి సమాధి మాత్రం ఓ నిజం, రామాయణ కావ్యానికి ఓ సాక్ష్యం. ఎందుకంటే ఇది కల్పిత పురాణం కాదు, యుగాల నాటి యథార్థ గాథ. ఓ మహాదేవుడి ఉనికిని ఇప్పటికీ చాటి చెప్తున్న కథ. ఇంతకాలం మిథ్యగా భావిస్తున్న చరిత్ర, రామాయణ రహస్యం. రామాయణం అంటే కట్టే కొట్టే తెచ్చే అని సింపుల్ గా తేల్చేవాళ్లు ఎందరో ఉన్నారు. కానీ రావణ సంహారంతోనే రామాయణం ముగియలేదు. ఆ తరువాత కూడా సాగింది. రామాయణం తరువాత లవకుశలు ఏమయ్యారనేది చాలా మందిలో ఉన్న ప్రశ్న. ఇప్పుడు లాహోర్లో లవుడి సమాధి ఉందనే విషయం బయటకొచ్చాక మళ్లీ రామాయణంపై చర్చ మొదలైంది. లంక నుంచి సీతాదేవిని తీసుకొచ్చిన తరువాత శ్రీరామునికి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. రాముడు చేసేదేమీ లేక సీతకు అగ్ని పరీక్ష పెడతాడు. ఈ అగ్ని పరీక్షలో సీతాదేవి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంటుంది. అయినప్పటికీ రాజ్యంలో సీతాదేవి గురించి తప్పుగా మాట్లాడటం ఆపలేదు. దాంతో ఆ వేదనను తట్టుకోలేక గర్భిణిగా ఉన్న సీతాదేవి అయోధ్యను విడిచి వెళ్లిపోతుంది. అలా వాల్మీకి మహర్షి ఆశ్రమానికి చేరుతుంది. అక్కడే లవకుశలకు జన్మనిస్తుంది. వాళ్ళిద్దరూ అక్కడే పెరిగి పెద్దవుతారు. రామాయణం గురించి తెలుసుకుంటారు. తరువాత కొన్నేళ్లకు లవకుశల్ని అయోధ్యకు తీసుకెళ్లి పట్టాభిషేకం చేస్తాడు శ్రీరాముడు. రామాయణం ప్రకారం లవుడు ఇప్పుడున్న లాహోర్ రాజ్యాన్ని నిర్మించాడు. కుసుడు కసూర్ అనే నగరాన్ని స్థాపించాడు. హిందూ పురాణాల ప్రకారం కశ్మీర్, సింధు నది, హిందూకుష్ ప్రాంతాలన్నింటినీ భారతదేశ సరిహద్దు భూములుగా కుసుడు పాలించాడు. అదేవిధంగా లవపురి పేరుతో ఇప్పుడున్న లాహోర్ని లవుడు స్థాపించాడని నమ్ముతారు. ప్రతి చారిత్రక ప్రదేశాల్లో కొన్ని ప్రాంతాలను చూపించి స్థల పురాణాలు చెప్పటం సహజమే. అయితే లాహోర్లో కనిపిస్తున్న ఆనవాళ్లు అలాంటివి అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్లో ఆనాటి లవ కుశల స్మృతులు చాలానే ఉన్నాయి. త్రేతాయుగాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపుతున్నాయి. రామాయణం భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో పెనవేసుకున్న అంశం. శ్రీరాముని కుమారులు నిర్మించిన నగరాలు, అక్కడి నిర్మాణాలు, ఆలయాలు వేల ఏళ్ల కిందటే అత్యంత వైభవంగా భారత ఉపఖండంలో విలసిల్లిన నాగరికత స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు లవ సమాధి కూడా అలాంటిదే. రామాయణం గురించి ఇంతకాలం మనకు అందుబాటులోకి రాని అనేక అంశాలు ఇప్పుడు మనకు కొత్తగా కనిపిస్తాయి. ఈ తరానికి తెలిసిందల్లా సినిమాల్లో చూపిన రామాయణమే. ఇప్పుడు లాహోర్లో కనిపిస్తోన్న ఆనవాళ్లతో సరికొత్త రామాయణం ఆవిష్కృతమవుతోంది. లాహోర్లో నెలవై ఉన్న లవ సమాధి సామాన్యమైంది కాదు. రామాయణం ఉనికిని చెప్తోన్న సజీవ సాక్ష్యం. రాముడు ఉన్నాడా అనే ప్రశ్నకు ఇప్పుడు లాహోర్ సమాధానం చెప్తోంది. లవ సమాధి రూపంలో వాస్తవాన్ని కళ్లకు కట్టినట్లు చూపుతోంది. లవుడి సమాధి ఓ కథ కాదు, కొత్త సవాల్ని విసురుతోన్న నిప్పులాంటి నిజం. భారతదేశ చరిత్రను గొప్ప మలుపు తిప్పే వాస్తవం. ఒకప్పుడు అప్రతిహతంగా సాగిన లవుడి రాజ్యానికి ఇప్పుడు దొరికిన సాక్ష్యం. రాముడు ఎప్పుడూ అంతర్ధానమైపోయుండొచ్చు, లవకుశలు ఇప్పుడు లేకపోవచ్చు. కానీ లాహోర్లో కనిపిస్తున్న సాక్ష్యాల్లో ఇంకా జీవించే ఉన్నాడు. ఇది నమ్మి తీరాల్సిన నిజం.